what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny. ఇది ఆర్ట్ గ్యాలరీ అన్నారు. ఆర్ట్ గ్యాలరీ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాంగో ఫారెస్ట్కి వెళ్తున్నాం బోటింగ్లో. అరకమేడు, ఫిషింగ్ హార్బరు అండ్ అలాగే రివర్ మౌత్ కూడా చూడబోతున్నాం. అండ్ చూడండి, ఎదురుగా ఒక బోట్ వస్తుంది. వాడు ఆల్రెడీ అక్కడి నుంచి వెనక్కి వస్తున్నారు అనుకుంటా. అండ్ ఇది నేచర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాదు, ఇంకా లోపలికి వెళ్తాం మనం. ఇక్కడ చూడండి, పక్షులు, నేచర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ మనం అరకెమేడుకి వెళ్తున్నామని చెప్పారు. ఇది పాండిచేరి నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందంట. అరియం కుప్పం నది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీనమైన పురావస్తు ప్రదేశం అని చెప్తున్నారు. ఇంకా ఇదే దగ్గరకు వచ్చేసాము. ఇదే అరకెమేడు. చూస్తున్నారా? దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇది భారతదేశంలోని ముఖ్యమైన నౌకాశ్రయాలలో ఒకటి. అప్పట్లో ఇక్కడ పూసలు, విలువైన రాళ్ళు, పత్తి వస్త్రాలు, మిరియాలు వంటి మసాలా దినుసులను ఓడల ద్వారా రోమ్ దేశానికి పంపేవారంట. అక్కడ నుంచి వైను, గాజు వస్తువులు, మట్టి పాత్రలు ఇక్కడికి వచ్చేవంట. తవ్వకాలలో లభించిన రోమన్ వస్తువులు ఈ వ్యాపారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందుకే అరకమేడు భారత చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన పురావస్తు ప్రదేశంగా గుర్తింపు పొందింది. మన నెక్స్ట్ జర్నీ ఫిషింగ్ హార్బర్. ఇది అరియన్ కుప్పం ప్రాంతంలో ఉందంట. ఇది పుదుచ్చేరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందంట. ఇది పుదుచ్చేరిలోని ఫిషింగ్ హార్బర్. ప్రతిరోజు తెల్లవారుజామున ఇక్కడ నుండి వందలాది పడవలు సముద్రంలోకి వెళ్తాయంట. వాళ్ళు చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివన్నీ పట్టుకొని వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వేలం వేస్తారంట. మార్నింగ్ టైంలో ఇక్కడ చాలా బిజినెస్ జరుగుతుంది అని అంటారు. పుదుచ్చేరిలో మత్స్యకారుల జీవన విధానాన్ని దగ్గరగా చూడాలంటే ఈ ఫిషింగ్ హార్బర్ని ఖచ్చితంగా విజిట్ కాండి.
ఇక్కడ అతను రౌండ్‌గా తిప్పుతున్నాడు బోట్‌ని. ఎక్కడ కింద పడతానేమో అని భయమైతుంది. ఇది అరియం కుప్పం రివర్ మౌత్. అంటే అరియం కుప్పం నది వచ్చి బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం. ఒకవైపు నది, మరొక వైపు సముద్రం కలిసే ఈ ప్రాంతము చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఫిషర్మెన్ పడవలు నదిలో నుంచి సముద్రంలోకి వెళ్ళడము, తిరిగి రావడము చూడవచ్చు. సన్ రైజ్, సన్సెట్ సమయంలో ఈ ప్రదేశం ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. మనము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము వీడికి. మీరు ప్యాకేజ్ తీసుకుంటే ఇక్కడికి కూడా తీసుకొని వస్తారు. ఇది చాలా బాగా ఉంటుంది. అంటే ఒకవైపు రివరింగ్, ఒకవైపు సముద్రము కలిసి ఉంటుందన్నమాట. అండ్ పాండిచేరిలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ మనం పుదుచ్చేరిలోని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కి వెళ్తున్నాం. ఇది పుదుచ్చేరి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సముద్రం, ఉప్పు నీరు, నది నీరు కలిసే ప్రాంతంలో పెరిగే ప్రత్యేకమైన చెట్లను మ్యాంగ్రోవ్స్ అంటారు. వీటి వేర్లు నీటి బయటకు కనిపించడం వీటి ప్రత్యేకత. ఇవి తీర ప్రాంతాలను కోత నుండి కాపాడడంతో పాటు చేపలు, పీతలు, ఎన్నో పక్షులకు ఆశ్రయంగా ఉంటాయి. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఇలాంటిది చూడడం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.